కానీ ఒకటి చెప్పండి, ఇప్పుడు ఆంధ్రాలో మీ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత అక్కడ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మీకు ఇబ్బందికరంగా పరిగణిస్తున్నాయి ఈ తెలంగాణ తెలుగుదేశానికి అనేటువంటి వాదన కూడా ఉన్నది. ఏం లేదండి మాకు కూడా ఉత్తర తెలంగాణలో ఉన్న డిమాండ్ వేరే విధంగా ఉంటుంది, దక్షిణ తెలంగాణలో ఉన్న డిమాండ్ వేరే విధంగా ఉంటుంది. అంత మాత్రాన టీఆర్ఎస్లో ఉన్న నాయకత్వం డిఫర్ అవుతుందా? కాంగ్రెస్లో కర్ణాటకలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ డిమాండ్ వేరు ఉంటుంది, ఆంధ్రాలో ఉన్నప్పుడు ఒక డిమాండ్ ఉంది, అంత మాత్రాన డిఫర్ అయిందా? అదే రకంగా ఆంధ్రాలో వాళ్ళ ప్రజల మేలు కొరకు ఆయన తీసుకునే నిర్ణయాలు ఆయన తీసుకుంటాడు. మేము తెలంగాణ శాఖగా ఇక్కడ తెలంగాణ ప్రజానికానికి ఏం మేలు జరుగుతుందో ఆ మేలు కోసం మేము అధికారంలో ఉన్నా చేస్తాం, అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంగా పోరాటం చేస్తాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి అక్కడ కాపుల్ని బీసీలో చేర్చారు, దాని మీద ఇక్కడ అభ్యంతరం ఏం లేదా మీ బీసీ నాయకులకి? అది ఏదైనా ఉంటే జనరల్గా సార్టిఫై అవుతుంది. మామూలుగా మేము అది ఒక్క ఇండివిజువల్గా తీసుకునే నిర్ణయం కాదు, పార్టీ పరంగా అందరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని అది ఒక్క మా పార్టీకి సంబంధించిన విషయమే కాదు, ఇక్కడ ప్రజానికాన్ని అన్ని వర్గాల్ని అన్ని కులాలని కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకున్న తర్వాత అందరికి సంబంధించిన విషయం. అది ఒక్క వ్యక్తిగతమైన కృష్ణయ్య గారు లాంటి నేతలు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు దీన్ని, అంటే పార్టీలు ఉంటాయి మెజారిటీగా ఇప్పుడున్న సామాజిక కోణంలో ఆలోచిస్తే ఆర్థికంగా పరిపుష్టిత కలిగిన కాపుల్ని కలపటం మూలన మిగతా వర్గాలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక డిమాండ్ ఉంది. దాని క్రమంలోనే ఇక్కడ ఉన్న అన్ని బలహీన వర్గాల వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదైనా ప్రజల అభిష్టం మేరకే నిర్ణయాలు జరుగుతాయి తప్ప పార్టీల పరంగా ప్రజల అభిష్టాలకు అనుగుణంగా పార్టీలు పనిచేస్తాయి తప్ప పార్టీలు ఏకపక్షంగా నియంతృత్వ ధోరణితో రుద్ది ఈ బలవంతపు నిర్ణయాలను శాసించే పరిస్థితి అది దొరల పార్టీలకు ఉంటుంది, కానీ తెలుగుదేశానికి లేదు, ఉండదు కూడా. సో చెప్పండి అండి, ఇటీవల కాలంలో మీ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని కూడా అటు అమరావతికి తరలించారు అనేటువంటిది, అంటే కన్స్ట్రక్షన్ మొదలవుతున్నది. ఇప్పుడు ఏదైతే ఎన్టీఆర్ భవన్లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయాన్ని అటు షిఫ్ట్ అవుతున్న తర్వాత కొంతమంది కార్యకర్తల్లో కూడా రీథింక్లో పడ్డారు. అంటే ఈ పార్టీని, తెలంగాణ పార్టీని మన నాయకత్వం పెద్దగా పట్టించుకోవటం లేదు, ఇవ్వాల్సినంత టైము కానీ ప్రాముఖ్యత కానీ ఇవ్వటం లేదు అనేటువంటిది కూడా చాలామంది తమ ప్రైవేటు సంభాషణలో చెప్తున్నారు. విక్రమ్ గారు, ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీకి 33 సంవత్సరాలలో గ్రామ శాఖకు సంబంధించిన బిల్డింగులు కూడా ఉన్నాయి, జిల్లా పార్టీలకు సంబంధించిన బిల్డింగులు ఉన్నాయి, పెద్ద పెద్ద విస్తీర్ణంలో 3-4 ఎకరాల విస్తీర్ణంలో ఖమ్మంలో ఉంది, నిజామాబాద్లో ఉంది, రకరకాలుగా. అంటే నిజామాబాద్లో లేదు, నల్గొండలో ఉంది. ఈవెన్ మా కోదాడు నియోజకవర్గంలో 2 ఎకరాలలో పక్కా బిల్డింగ్ ఉందండి, పర్మనెంట్ బిల్డింగ్. ఈరోజు అంటే ఆడ ఆంధ్రాలో గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ ఆఫీస్ అక్కడ మాది జాతీయ పార్టీగా కన్వర్ట్ చేసిరు, గోవాలో ఉంది, ఇంకా వేరే రాష్ట్రాలలో కూడా మణిపూర్లో ఉంది, వేరే రాష్ట్రాలలో కూడా ఎన్నికలలో పోతూ ఉన్నాం, కార్పొరేషన్లలో గెలిచినాం, ఆంధ్ర తెలంగాణలో పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది. అక్కడ సెంట్రల్ ఆఫీస్ అనేది ఓపెన్ చేసారు, ఇక్కడ తెలంగాణ కోసం పూర్తి బిల్డింగ్ని మాకు కేటాయించారు. ఇక్కడి నుంచి మామూలుగా కార్యకలాపాలు జరుగుతాయి. సెంట్రల్ ఆఫీస్ నుంచి ఎవరు వచ్చినా కానీ వాడుకోవడానికి మాకు సెకండ్ ఫ్లోర్లో వాళ్ళకు ఛాంబర్స్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్ చేసి పార్టీ కార్యాలయాలను నడుపుకోవడానికి, కార్యకర్తలకు అందుబాటులో ఉండటానికి బిల్డింగులు కట్టుకుంటాం. బిల్డింగులు కట్టుకున్నంత మాత్రాన ఈ బిల్డింగ్ని మొత్తానికి ఏదో తీసేసి ఆ బిల్డింగ్, మా గ్రామ శాఖలకు కూడా బిల్డింగులు ఉన్నాయి. సో అక్కడ షిఫ్ట్ అయిన ప్రధాన కార్యాలయం పెద్ద తేడా ఏముండదండి. ఇక్కడ నిర్మాణం ఇక్కడదే, ఇక్కడ వ్యవస్థ ఇక్కడదే, ఇక్కడ నాయకత్వం ఇక్కడదే, ఇక్కడ మామూలుగా జరగాల్సిన కార్యక్రమాలు ఇక్కడ నాయకులు నిర్ణయిస్తారు, ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. మా బాధ్యత ప్రకారం జాతీయ అధ్యక్షుడికి మాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి కాబట్టి కొన్ని కీలకమైన నిర్ణయాలలో వాళ్ళ అనుమతి తీసుకుంటాం, కొన్ని నిర్ణయాలలో మీ నిర్ణయం తీసుకొని కూడా వాళ్ళకి సమాచారం ఇస్తాం.